ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆయా సమయముల యందు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. భగత్ సింగ్, మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్, పాత బస్తీ. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. Hi, hello and welcome to Hudson Curd and All New Santur presents Super Queen Season 2. Co-presented by Triplex Detergent Cake and Washing Powder, My Doctor Headache Roll-On. Co-powered by 49 Ante Santanam Santosham, Denver Deodorants, The Real Scent of Success, Vijay Lakshmi Deer Minapagullu. Special partners, Priya Gold Refined Sunflower Oil and Sangeeta Mobiles Anniversary Sale. వారం వారం మా సూపర్ క్వీన్స్ మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. బట్ ఈ రోజు అంతకు మించి సర్ప్రైజ్ చేయబోతున్నారు. వాళ్ళు ఈ రోజు సూపర్ క్వీన్ లా కాదు, సూపర్ కింగ్స్ లా రాబోతున్నారు. లుక్ లోనే కాదు, వాళ్ళ స్ట్రెంగ్త్ లో కూడా వాళ్ళ సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంటారు. మరి ఈ రోజు జరగబోయే ఈ అద్భుతమైన టాస్క్ ని మా వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎవరు గెలుస్తారు? జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ లవ్లీ సూపర్ క్వీన్స్ ఆన్ స్టేజ్. పుష్ప అంటే లారనుకుంటున్నావా? పయ్యారు నీ అవ్వ తగ్గేదలే. నమస్కారం పుష్పరాజ్ గారు. నమస్తే నమస్తే. చూసారా గెటప్ చూడగానే ఎట్లా గుర్తుపట్టాను? తగ్గేదలే. జాగ్రత్త, గడ్డ ఇటు సైడ్కి వచ్చేసేలా ఉంది. ఏంటి కామెడీయా, దాదాగిరియా, తోపేస్తున్నారా? ఇది గనక మన బన్నీ ఫ్యాన్స్ చూసారంటే గ్యారంటీ కమెంట్స్ లో వేసేస్తారు. చాలా బాగున్నారు మేడం. ఇలా అంటే సారీ సార్ చాలా బాగున్నారు. కానీ అంటే ఆ పొజిషన్ ఏదో ఉండాలి కదా సైడ్ కి. సారీ మర్చిపోయా. ఓకే ఓకే, అటు సైడా ఇటు సైడా? మీకేది కావాలి? ఇటైతే కంఫర్టబుల్ ఏమో. ఓకే. ఓహో ఎటంటే అటు మార్చేసుకోవచ్చా? ఎందుకు ప్రాబ్లం? రెండు సైడ్ ఉంటది, పార్ట్ 1 పార్ట్ 2. అదే మా కోసం ఒక సిగ్నేచర్ స్టెప్ కూడా వేస్తే. అభిమానులు కోరుకుంటే సాంగ్ సాంగ్. పుష్పరాజ్ గారు, మీకు పోటీగా ఇంకా చాలా మంది హీరోలు దిగొస్తున్నారు ఇవాళ. యా, కాంపిటీషన్ కొంచెం టఫ్ గా ఉంటుంది. ప్రశాంతంగా అక్కడ కూర్చోండి. కంగారు పడకండి, ఒక్క క్వీన్ వస్తేనే మీరు ఇలా అయిపోతున్నారు. కదా మళ్ళీ వేసారంటే గెటప్ 2 సార్లు ఎందుకు? నేచురల్ స్టార్ అబ్బా, నాని దసరా గెటప్. దసరానా? సీసాలు చూడలేదు అంటే అక్కడంటే బొగ్గు అంత నల్లగున్నారు, మరీ తెల్లగున్నారు. ఇది చాక్పీస్ బిజినెస్ అనుకుంటా మంది. డైలాగ్ చెప్తే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. దసరా నేను రెడీ, మీరు రెడీయా? నేను రెడీ, ఆడియన్స్ కూడా రెడీ. కాసుకోండి. ఎస్. ఎండోయ్, ఈసారి దసరా నిరుడు లేకుండదు, గట్లయితే గట్లనే. అమ్మా మధ్యలో కాకినాడ వచ్చి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ కరీంనగర్ రావాలి. అందులో జమ్మి చెట్టు మీద గట్టేసి చెప్తాండా. అమ్మా జమ్మి చెట్టు మీద గట్టేయకూడదమ్మా, అది ఆల్రెడీ గట్టేసి ఉంటుంది, మనం ఓటేయాలంటే. యాక్షన్. జమ్మి చెట్టు మీద ఒట్టేసి చెప్తాండా, ఈసారి వచ్చే దసరా నిరుడు లెక్క కాదు, బ్యాంచ్ గట్లయితే గట్లనే. సూపర్.
2 వికెట్లకే నా వికెట్ ఎగిరిపోయింది. సో నెక్స్ట్ ఎవరు వస్తారని నాకు కూడా టెన్షన్ గా ఉందమ్మా. ఏ దోస్తా అగో, అగో. దోస్తా దోస్తి అన్నావు కాబట్టి నీకోసం ఒక డైలాగ్ చెప్తాను. చెప్పు. ఒకటేగా? ఒకటే ఒకటే ఓకే ఒకటే. ఓకే ఓకే. రెడీ యాక్షన్. భయమా దోస్తానే అంటే దోస్తానే అంటాను. బ్యాంచ్ గట్లనే గట్లనే ప్రిపేర్ చేసింది. ఇద్దరిని చూసే మీరు ఆశ్చర్యచకితులు అవుతున్నారా? నెక్స్ట్ వస్తున్నారు చూడండి, అద్భుతాలు ఉంటాయి. లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ సూపర్ క్వీన్. నువ్వు బరిసె ఇసిరేస్తే ఎలా అమ్మా? హరిస నేను తినలేదండి. అరిసె కాదమ్మా, బరిసె బరిసె. బరిస ఎక్కడ అమ్మమ్మా? అదే బరిసె అంటే. సెట్ వాళ్ళు చెప్పలేదండి. ఇది నారప్ప గెట్టపేగా వెంకటేష్ గారు. గెట్ట ఉండాలి కదమ్మా. అంటే వెంకటేష్ యంగ్ ఫ్లాష్ బ్యాక్లు చూసారా మీరు? ఆ నారప్ప. ఇప్పుడు ధనుష్ గారిది చూసారా అసురన్ను, లేకపోతే వెంకటేష్ గారు? మల్టీస్టారరా ఇది? ఇద్దరు కలిపి చేయలేదమ్మా. ఒకళ్ళు తమిళ్లో చేశారు, ఒకళ్ళు తెలుగులో చేశారు. ఓ 2 లాంగ్వేజెస్ ఉందా? అందుకే గెటప్ ఇలా వచ్చింది. కనీసం డైలాగులు ఏమన్నా గుర్తున్నాయమ్మా? ఏం మాట్లాడుతున్నారు? డైలాగ్ ప్రిపేర్ అయ్యారు కదా, ఇచ్చేసి చెప్తాను. రెడీ రెడీ. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చూడండి. నారప్ప. అది అంతా ఒకప్పుడేనండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అయ్యయ్యో. అమ్మా అది రాజా సినిమా అనుకుంటా. అవునా? ఆ. ఇప్పుడు చూడండి, కాసుకోండి. నారప్ప వస్తున్నాడు రా. ఫ్రస్ట్రేషన్. మీరు ఇవన్నీ వెంకటేష్ గారి వీడియో చూడమన్నారు. ఆవిడ యూట్యూబ్ లో కామెడీ హిట్స్ అన్ని చూసేసింది ఒకేసారి. నారప్ప గెటప్ వేస్తే మీకు కనిపించట్లేదా? కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. లేదమ్మా, నేను ఫస్ట్ గెటప్స్ చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. ఇవాళ వచ్చే గెటప్స్ వాళ్ళు చెప్పేంత వరకు తెలియదని. చాలా పవర్ఫుల్ రోల్ అమ్మా ఈ బరిస. జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోను అన్న. ఓకే. టీమ్మేట్స్ ఉన్నారు అక్కడ. సూపర్ క్వీన్స్ డ్రామా క్వీన్స్ అయ్యారు అండ్ 3 గెటప్లు చూసాం. నెక్స్ట్ అద్భుతాలు ఏంటా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ సూపర్ క్వీన్. హలో బాగున్నారా? ప్రదీప్ మాచిరాజ్ గారు పల్లి ఫస్ట్. ఆడియన్స్ నవ్వాలి, మనమే నవ్వేసుకుంటున్నాం. ప్రదీప్ మాచిరాజ్ గారు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకండి? మీకు ముందుగానే దీపావళి వచ్చింది. అవునండి, ముగ్గురు వచ్చినప్పుడే అనుకున్నా దీపావళి ముందు వచ్చిందని. నేను సంచులే తెచ్చారు. నాటు బాంబులు పనిచేస్తాయండి సూపర్ గా. నాకు ఇందాకే అనుకున్నారు. అబ్బా పని చేయట్లేదండి. ఇంతకీ ఏం గెటప్ వేసారో ఏంటో. భీమ్లా నాయక్. ఏంటి ఆయన వచ్చారా? మీరేసారా గెటప్? డైలాగ్ ఏం చెప్పలేదు కదా, అందుకని గుర్తుపట్టలేదు. అయితే ఇప్పుడు డైలాగ్ చెప్తాను, గుర్తుపడతారేమో. గ్యారంటీ చెప్పండి ఒకసారి. గజనీ మహమ్మద్ గారు 17 సంవత్సరాలు యుద్ధం ఓడిపోయారు, మీకు తెలుసా? నేను ఆ రోజు క్లాస్కి వెళ్ళలేదండి పెద్దగా. ఆయన మీద గెలిచిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇంతకీ మీరు ఈ గెటప్ వేసారని ఆడియన్స్ కి తెలుసా? నాయక్, భీమ్లా నాయక్. బట్ వండర్ఫుల్, సూపర్. ఓకే, సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా డ్రామా క్వీన్స్ అదరగొడుతున్నారు. లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ సూపర్ క్వీన్.
ఎవరు ప్రొడక్షన్ మాస్టర్ పిలిచారు సార్. అప్పుడే కాదు భోజనాలు టైం ఉన్నాయి, మా వాళ్ళు తింటారు. సరిగ్గా చూసి చెప్పండి. ఖైదీ ఈ విషయం చెప్తే మనల్ని పెడతారు సెంటర్ జైల్లో. ఇంతకీ ఇవన్నీ తెచ్చారు? బిర్యానీ. ప్లేట్ మోనికా, ప్లేట్ మోనికా. ప్లేట్ మోనికా ఏంటి? అంటే మీకంటే మా షోలో మీ ప్లేటే బాగా ఫేమస్ అయిందండి. ఎవరో నాకు తెలియదు అసలు. నేను ఖైదీ ఇక్కడ. ఇప్పుడు కార్తీ గారిని ఇమిటేట్ చేస్తున్నారా మీరు? ఏదో ఒక డైలాగ్ ఏదైనా కార్తీ గారిది. ఇట్ట ఆంబోతుల్లా తిరుగుతున్నారే, మీ ఇంట్లో ఏమి అనరా? అది మేం కదా నాన్న. ఏ సినిమా కూడా చెప్పమ్మా. నాకు తెలీదు. ఏ ఎవర్రా ఇలా ఉన్నారేంట్రా మీరంతా? మీరు వచ్చారు, మీ బ్రదర్ కూడా వచ్చారు ఇక్కడికి. మా అన్నయ్య కూడా వచ్చారు. మరి మామూలుగా ఉండదు. మరి ఆయనే గెటప్ లో వస్తారో ఏమిటో. మీరు 5గురికే అవుతున్నారు. ఇది ఇంకా హాఫే, ఇంకా 5గురు వస్తున్నారు వెనకాల. లెట్స్ వెల్కమ్ రాధా సూపర్ క్వీన్స్. పాప అబ్బాయిని ఎవరో కొట్టారా? ఈ బ్లడ్ నాకెవరో కొడితే వచ్చింది కాదు, నేను ఎవరు కొడితే వచ్చింది. గడ్డం బ్లడ్ వీరసింహారెడ్డి, సమరసింహారెడ్డి. చూసి చెప్పు. లేట్ అవుతుంది షూటింగ్, నాకు కూడా తెలుసు టైం. హింట్ ఇస్తున్నా. హింటా? ఓహోహోహో, వాచ్ కంపెనీ పేరు రోలెక్స్. కొంప తీసి రోలెక్స్ గెటప్. రోలెక్స్ సర్. సార్. ఎస్ సార్. నో సార్. ఎడిటర్ సార్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ సార్. అంత కరెక్ట్ గా లేకపోతే అందరికి ఫైనల్ సెటిల్మెంట్, లైఫ్ టైం సెటిల్మెంట్, లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తా. మీరు రాకముందే జస్ట్ ఇప్పుడే మీ బ్రదర్ వచ్చి వెళ్ళారు. నా బ్రదర్ ఎవరు? అదిగో వెనక వరుసలో. ఏ సినిమా అడగండి, ఆవిడే చెప్పారు ఇప్పుడే ఖైదీ అని. చూసారా మీరు విక్రమ్ సినిమా? చూసా. ఈ క్యారెక్టర్ చూసి ఉంటారులే. అదే డౌట్ వచ్చింది, మా అన్నయ్యనా కాదా అని చూస్తున్నా. లెట్స్ వెల్కమ్ రాధా సూపర్ క్వీన్. Make that bastard kneel now! Komuram bhimudo, komuram bhimudo, korrasu negadole, mandali koduko, mandali koduko. సార్ 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 సార్. ప్రదీప్ మచ్చిరాజు, ప్రదీప్ మచ్చిరాజు. ప్లీజ్ ప్లీజ్ ఆపే ఆపే ఆపే. ఆ ట్యూన్ అది ఎలా తెలుసా? నేను లుంగి చూడు ఏమన్నా అంటే ఏమన్నా అన్నామంటారు. ఒకసారి వదులు. ఎవడైనా కట్టాడు అసలు నీకు ఇది? నేనే ఇప్పుడు తీసా. అది ఇందా నుంచి తీసేసుకోవచ్చు కదా, మరి అది పట్టుకుని. సార్ చెప్పండి సార్. బల్లే 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 కాదు, భలే ఉంది సార్ మీ గెటప్ అంట. ఆయన ఈ గెటప్ వేసి ఆ పాట పెట్టుకున్నారు ఎందుకు సార్? దొంగి దొంగి నక్కి నక్కి కాదే. మీరు డైలాగ్ ని తోకి తోకి చేస్తున్నారు. మరి కొరడా ఉండాలి కదమ్మా. నేనిస్తా కొరడా. వెనక నుంచి ఎవడిచ్చాడమ్మా? ఇక్కడి నుంచి వచ్చింది ఇది. ఈ మాత్రం పెర్ఫార్మెన్స్ ఎపిసోడ్ లో చేసుంటే ఇంకో 2 షెడ్యూల్ ఉండేది మనకి షో. సార్ వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పేసేది. దొంగి దొంగి నొక్కి నొక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. ఎదురు వచ్చినా వీసుకుంటూ పోవాలి, వీసుకుంటూ పోవాలి. ఇలా కాదురా, నన్ను కొట్టేయండి రా. బట్ వండర్ఫుల్ సార్ గురు కంటాక్ట్. లెట్స్ వెల్కమ్ రాధా సూపర్ క్వీన్.
మల్లేసన్న దావత్ల పన్ను గాని బర వండర్ఫుల్ వండర్ఫుల్ సూపర్ అప్పుడే అడుగుతా ఎవరు మీరు? డీజే టిల్లు. దిస్ ఇస్ విజే ప్రదీప్. విజే ప్రదీప్ మీరు వచ్చారంటే రాధిక గారు. రాధిక ఎందుకంటే రాధిక విజయ్ ప్రదీప్ ఇద్దరు మనసులు కొల్లగొట్టే మిషన్. మాకు రాధిక కావాలి టిల్లు. ఎరా నీకు వెన్నెల సరిపోలేదా? అదే ఇదే రాధిక అయితే ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటారు మీరు. ఈ సర్ప్రైజ్ గిప్లేదు మన వల్ల కాదు. మన మైండ్ చాలా డెలికేట్ ఉంటది ముందే. మైండ్ ఉండాలి కదా, డెలికేట్ గా ఉండాలి. ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డాన్స్ చేస్తారు కదా రాధిక, నేను ఆ డాన్స్ కిందేసి మీదకి వచ్చిన. ఇంట్లో శవాన్ని బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాని పెట్టుకొని కూడా నువ్వు పేరెంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకొని వచ్చేసిన చూడు, గట్లుంటది మనతోని ముచ్చట. నిజంగా చాలా బాగా కుదిరింది. డీజే టిల్లులో డైలాగ్ ఇదే కదా. ఓకే ఓకే సూపర్. లెట్స్ వెల్కమ్ our next super queen. సూపర్. బాహుబలి పాట పెట్టి ఎంట్రీ ఇచ్చారంటే గ్యారంటీ పిజ్జాల దేవా. బాహుబలి కొంప తీసి ప్రభాస్ గారికి గెటప్ వేశారేంటి? బాహుబలి మేము బలి బాహుబలి అని నేను ఓహో మన డైలాగ్ అన్నారు. ఈ డైలాగు నీ చేత కరెక్ట్ గా చెప్పించడానికి మీ ఫ్రెండ్ నే పిలిపిస్తాను. ఒక్క నిమిషం ఆగు. నిఖిల్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. యాక్చువల్లీ నా ఫ్రెండ్ జాలిరెడ్డి అని. జాలిరెడ్డి అంట. నిజంగా బాహుబలి గెటప్ వేశారు. మీరు ఏదైనా డైలాగ్ చెప్పిస్తే ఆవిడ చేత చెప్తాను రెడీగా ఉన్నారు. నా చేతిలోనే అవ్వాలి ఇది. ఏమైంది దేవసేన? కత్యామనుందమ్మా? ఎవరిని వేసేయాలి? ముందు డైలాగ్ చెప్తే దాని తర్వాత ఎవరిని వేసేయాలో మీకే తెలుసు. ఏం జరిగింది దేవసేన? ప్రసాదం బాగుందని గుడికి వెళ్ళాం, కానీ అక్కడ ప్రసాదం ఇవ్వకుండా ఆడవాళ్ళ మీద చెయ్యి వేశాడు వాడు. అందుకే కోపం వచ్చింది, వేళ్ళు నరికేశా. తప్పు చేసావు దేవసేన. అర్రే ఫైన్ నరకాల్సింది. ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, నరకాల్సింది తల. జాలేస్తుందమ్మా నీ మీద. జాలిరెడ్డి దూస్. ఇన్ని చేస్తే తప్ప బాహుబలి గడమని తెలియట్లేదు అసలు. నేను ప్రిపేర్ అయింది వేరే. యాక్చువల్లీ ఆ డైలాగ్ చెప్తాను నేను. రెడీ యాక్షన్. నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మాచిరాజు మామా. సూపర్ వండర్ఫుల్ థ్యాంక్ యూ. Let's welcome our next super queen. కాదండి, అంత మంచి మ్యూజిక్ వేసినప్పుడు చిన్న పవర్ఫుల్ గా ఏదో పన్నున్నట్టు ఎక్కడికో ఫాస్ట్ గా వెళ్తారు. రీటేక్ పెద్ద ఫస్ట్ డేకి వచ్చినట్టు.
ఏంట్రా ఆ గేడిది ఆ కొండలోకి వెళ్ళిపోక తీస్తే వెళ్ళిపోతుంది ఆవిడ పాటలు. లేడురా, ఉంటే ఇవన్నీ ఆపేవాడు కదా. పరహాసం కాదది, పరిహాసం. ఇంతకీ ఏంటి గెటప్? తెలీదా నీకు? ఎవరు సార్? బయట మీ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో ఒకసారి శాంపుల్ చూపించారు అంతే. ఎవరికైనా సమస్య వస్తే దండం పెడతారేమో, మరి నాకు సమస్య వస్తే ఆ సమస్యకే పిండం పెడతా. కాన్సెప్ట్ కే పిండం పెట్టారు యాక్చువల్లీ. నువ్వు ప్రదీప్ కాదు? గుర్తుపట్టారా? కామెడీ బాగా చేస్తావు, యాంకరింగ్ కూడా ట్రై చెయ్యి. నేనెవరో తెలుసా నీకు? ఎవరు? 5 నిమిషాల ముందు క్లోజ్ అయ్యే ఏ పప్పు దగ్గరైనా వెళ్ళి నించో, అక్కడ నీకు ఒక శ్లోకం వినిపిస్తుంది. జై బాలయ్య, జై జై బాలయ్య, మావయ్య మావయ్య. ఏది ఒకసారి మావయ్య అనమ్మా. మావయ్య ఏం కావాలి? మాకు కొంచెం కామెడీ కావాలయ్యా, షో స్టార్ట్ అరగంట అయిందయ్యా. అయితే ఇప్పుడు ఏదో ఉండుంటది, మళ్ళీ వెనక్కి వచ్చారంటే ఉంటది ఏదో. సింహం ముందు కాదు సార్, వాయిస్ సెన్సర్ అయింది. ఎవరు వీళ్ళంతా? అయ్యో అయ్యో బాబోయ్, అడగడగా నన్నే అడిగారు. డీజే టిల్లు, రోలెక్స్. పుష్ప పుష్ప సర్లే, పక్కన చూడు, దడుచుకుంటావు నారప్ప. నారప్ప నువ్వు ఇదేంటప్పా ఊరిపోతుందప్పా. నారప్ప ఓకే, ఇక్కడ చూడు. ఎవరెవరు? పవన్ కళ్యాణ్. వద్దులే వీళ్ళతో ఎందుకు, మనం పెద్దలతో. దేవసేన దేవసేన. డార్లింగ్ ఇక్కడ నాకు ఈ సీజన్ తో అయిపోయింది, నాకు తెలిసి నాకెందుకో తేడా కొడుతుంది. ఓకే మరి ఇక మొదలు పెడదామా? అయ్యో పైన మీ అబ్బాయి ఉన్నాడు. బాబాయ్ దొంగి దొంగి నక్కి నక్కి తొడగొట్టండి. ఈ అద్భుతమైన కళాఖండాల్ని మీరందరూ చూశారు. మా 10 మంది సూపర్ క్వీన్స్ కి వెల్కమ్. ఈ ఘోరాలు నేరాల్ని దగ్గర నుంచి చూసిన తర్వాత ఈ రోజు వచ్చే టాస్కుల్ని మీరందరూ ఈ గెటప్పుల్లో ఆ పాత్రల వాళ్ళు ఎలా ఆడతారనేది మీరు చేసి చూపిస్తారు. సో మీ 10 మందిలో ఎవరెవరు ఏ ఆట ఆడుతున్నారు, ఏ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో తెలుసుకోవాలంటే 10 మంది ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే సో క్వీన్స్, ఇక్కడున్న ఈ బాక్సెస్ మీకు నచ్చిన బాక్స్ ఒక్కొక్కరు ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ప్రాసెస్ నేను చెప్తాను. ఓకే సో ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న ప్రాపర్టీ తీసి చూపించండి. దాని తర్వాత ఎవరిది మ్యాచ్ అవుద్దో మనం అనౌన్స్ చేద్దాం. రైట్, 3, 2, 1 గో. ఏమండి గురుగారు, మీరు 1/2 లీటర్ తెచ్చుకున్నారు, మళ్ళీ వాళ్ళు కూడా వేస్తారేంటి? మీరు ఓపెన్ చేయండి బాక్స్. మీకు కంపల్సరీ వాడాలండి, చాలా పెరిగింది, చాలా పెరిగింది. గురుగారు ఇవిడి గెటప్ మర్చిపోయారు. ఏమిటి? కార్తీ గారు నమస్కారం. ఫైర్ 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 ఫైర్. ఓకే ఓకే సో నారప్ప గారికి అస్సలు అలవాట్లేదు. దేవసేన మీరు బాగోలే.
సారీ బాహుబలి కదా. నాకు ఇది వద్దు, నేను మార్చుకుంటాను. అదేంటి ఎప్పుడు చూసారు? నేను చూసేసాను. పోయిన ఎపిసోడ్ లో వచ్చిన కింగ్స్ వచ్చింది. అంటే క్వీన్స్ తెమ్మన్నామమ్మా, క్వీన్స్ లేవంట, అందుకని కింగ్స్ తెచ్చారు. ఆయన కింగేగా. కింగే కదా, కింగ్ వచ్చింది. గెటప్కి తగ్గట్టు. మర్చిపోకూడదు మీరు. టిల్లు స్క్రాచ్ మొత్తం. ఎస్ ఓపెన్. ఫైర్. ఓకే ఫైర్ వచ్చింది. వెరీ నైస్ టిల్లు, నైస్ హెయిర్ స్టైల్ రా. థ్యాంక్ యూ. బిగ్. ఎస్ సమరసింహారెడ్డి గారు. ఎస్ ఓపెన్. వెరీ గుడ్ మా. మొత్తం బూడిదే అంటున్నారు. ఇవ్వంటావా? ముందు మీసం దాచేసుకోండి. ఏమంటారా? మీరు ఎవరినో ఇమిటేట్ చేస్తున్నట్టున్నారు. బాలే బాబు గారు. బయట ఎక్కడ చెప్పకండి. ఓహో ఇవాళ మొత్తం బూడిదే అనమాట. ఓకే సో ఎవరెవరికి సిమిలర్ వచ్చే వాళ్ళు పక్కపక్కన నుంచోండి ప్లీజ్. ఇప్పుడు మీరు ఎవరెవరైతే సిమిలర్ వచ్చాయో వాళ్ళు కలిసి ఆడరు, వాళ్ళే మీ అపోనెంట్. ఆల్ ది బెస్ట్ క్వీన్స్. శుభం. ఓకే సో సూపర్ క్వీన్స్, మీ అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఒక్కొక్క జోడి ఒక్కొక్క ఆట ఆడతారు. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మాత్రమే డబుల్ పాయింట్స్. రెడీయా? పుష్ప అండ్ డీజే టిల్లు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇది మన ఇండియన్ ట్రెడిషన్, అంటే అథెంటిక్ జిమ్ ఐటమ్ ఇది. వీటిని ఇలా ఎత్తి 2 చేతులతో ఇలా మీ తల చుట్టూ రౌండ్ తిప్పాలి. 200 సెకండ్స్ టైమ్ లో మీరు ఎన్ని రౌండ్స్ అయినా తిప్పచ్చు. అండ్ ఇద్దరు జడ్జెస్ ఉన్నారు ఇవాళ, 2 లవ్లీ పీపుల్ దేర్. సో వాళ్ళిద్దరు కౌంట్ చేసి చెప్తారు ఎవరెవరు ఎన్ని రౌండ్స్ తిప్పారు. ఓకే ఓకే. 3, 2, 1 గో. అరే పుష్ప తగ్గొద్దురా రే. నువ్వు వచ్చి చేయరా. పుష్పం నలిగిపోయింది సార్. టైం అయిపోతుంది. పుష్ప పుష్ప టిల్లు టిల్లు. 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. కాదు పుష్పకేంటి డీజే టిల్లు హెయిర్ స్టైల్ వచ్చింది? ఇప్పుడు నేను శ్రీవల్లి అయ్యాను. ఓకే ఇట్స్ జడ్జ్మెంట్ టైం. సో మా జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. ముందుగా ఎంత డిఫరెన్స్ ఉంది? ఇద్దరిది ఎనర్జీ అవన్నీ చాలా బాగా స్టార్ట్ చేశారు, కానీ మధ్యలో డీజేటీలో అయితే సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేసింది. పుష్ప ద రూల్ కోసం ట్రై చేస్తుంది కాబట్టి కొంచెం రైజ్ తగ్గింది. ఎండ్ టైమ్ లో ఎంకరేజ్మెంట్ కి పుష్పకి కొంచెం ఊపు వచ్చి మంచిగా తిప్పింది కదా 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 అని. అసలు పుష్ప తిప్పుతుంటే ఇటు నుంచి విగ్గిటెళ్ళి ఇటు వస్తుంది. నేను ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా జిమ్ కి వెళ్ళలేదు అందుకే. అవునా? ఇంకెళ్ళవు కూడా. చెప్పండి. డీజే టిల్లు అయితే 69, 70 వచ్చాయి. అంటే మీరు ఫుల్ కౌంట్ చేయమన్నారు కదా, ఆ 70ది హాఫ్ లోనే ఆపేసింది. 69 అప్పుడు తెల్లే 69. ఓకే 70 అనుకుందాం పోనీ. ఎస్ చేస్తారా? ఒక 33. నీ వెయిట్ కాదమ్మా, ఎన్ని తిప్పావన్నా? 50. 50. సూపర్. చాలా చెప్పండి. మెల్ల కొట్టాలమ్మా, తెలుసు కదా, మెల్ల కొట్టాలి.
Congratulations. You lose 70 score. ఓకే సో ఒక గేమ్ కి ఇలా అయిపోయారు మీరు. నెక్స్ట్ గేమ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు కాబట్టి సుహాసిని గారు. బాహుబలి అండ్ నారప్ప ఆన్ స్టేజ్. ఏం లేదు, అక్కడి నుంచి ఇక్కడ వరకు లైన్ ఉంది. మీరు అక్కడి నుంచి ఆ టైర్ ని ఫ్లిప్ చేస్తారు అంతే. ఇలా 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 టైర్ ఆట ఆడద్దా? తునిగా ఆడుకుంటే వెళ్ళొచ్చు, అది రిటర్న్ రాదు మళ్ళీ అది. సో ఇప్పుడు ఇదేంటంటే ఒక ఫ్లిప్ చేస్తే 1 పాయింట్, మళ్ళీ 2 చేస్తే 2 పాయింట్స్. అలా ఇద్దరం కలిసి చేయాలా? ట్రోఫీ ఇద్దరు కలిసి తీసుకుంటారా? పోనీ మీదేం పోయింది? 3 రోజులు వీళ్ళింట్లో, 3 రోజులు వీళ్ళింట్లో. ఓకే సో గురుగారు మీ ఫ్రెండ్ కాబట్టి నారప్ప కౌంట్ చేయండి. మేడం గారు మీరు బాహుబలి స్కోర్ కౌంట్ చేయండి. 200 seconds టైమర్ ఆన్ స్క్రీన్. 3, 2, 1 గో. Nice. Come on, guys. चल आड़ो. బాహుబలి ఇజ్జత్ తీస్తున్నా అక్క, త్వరగా గాని. అంతే. ఆడు ఆడు. నేను చెయ్యలేను. Eight, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. ఓకే సో ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. ఫస్ట్ నుంచి బాహుబలి చాలా స్లో ఉన్నాడు. సో 2 rounds చేశారు. అవి లెక్కట్లేదు మా. 8. నువ్వు వాడాలి ఫస్ట్, నువ్వురా. కాదు కాదు యాక్చువల్లీ అక్కడి నుంచి ఇక్కడికి 4 ఫ్లిప్ కావాలి. ఇక్కడి నుంచి 4 అట్లా ఆవిడ ఒక ఫుల్ చేసి ఇంకొకటి సగంలో వెళ్తూ ఆపేసింది. సో ఇప్పుడు ఎన్ని ఫ్లిప్ లో చేసింది? 3 and 3. 14. అక్క అక్క నీకు సరైన వాళ్ళు. నాకు సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఈవిడితో ఆడిపియాలని ఉంది. ఇటు 10 స్కోరు. ఓకే నారప్ప గారు 24 ఫ్లిప్స్. సూపర్. సూపర్ క్వీన్స్ లో ఈ రోజు డ్రామా క్వీన్స్ థీమ్ ఆడుతున్నారు. ఫిజికల్ ఛాలెంజ్ టాస్క్లు మీ అందరికి అండ్ ఇద్దరు మిగిలారు. రోలెక్స్ అండ్ బీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీకు చాలా సింపుల్ టాస్క్. ముందే మాత్రం పవర్ఫుల్ డైలాగ్ అసలు చెప్పుకోవద్దు, విన్ అయ్యాక చెప్పుకోండి. చాలా సింపుల్ అన్న. ఆ లైన్ వెనకాల నుంచి ఒక్కొక్క బస్తా లిఫ్ట్ చేసి ఈ లైన్ అవతల ప్లేస్ చేస్తా. మొత్తం అక్కడ ఉన్న 15 ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఉన్న 15 మళ్ళీ బ్యాక్ టు పొజిషన్ షిఫ్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ లో ఎన్ని ఇటు వస్తాయి ఎన్ని అటు వెళ్తాయి అనేది స్కోర్. ఓకే ఆడాక ఎలాగో అదే సౌండ్లు వస్తాయి. పొజిషన్స్ ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తారు. ట్విస్ట్ ఏంటంటే ఈ ఆట అంతా సింగిల్ హ్యాండ్ తో ఆడతారు. 3, 2, 1 go. లైన్ దాటాలి. పైకి సరోజా పైకి ఎత్తాలమ్మా. సూపర్.
రే లైన్ కమాన్ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. పైకి Come on. Esther, speed up. Come on, almost close. Almost close, Esther, speed up. Rolex, come on. 2 more. Woo! Hey! Woo! Hey! Manana. Yeah! Super! Sapata sulna, natu tila natu. Super, fantastic job, girls. Super. So congrats with you. ఈ టాస్క్ ఫస్ట్ మీరు ఫినిష్ చేశారు. సో ఈ టాస్క్ లో విన్నర్స్ విద్యులేఖ. మా సూపర్ క్వీన్స్ ఈ రోజు డ్రామా క్వీన్స్ కింద రెడీ అయ్యారు. చాలా అద్భుతమైన గెటప్ వేశారు. అండ్ టాస్క్ ఆడడానికి వాళ్ళ అపోనెంట్ ని కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇవన్నీ ఆడాలంటే మీలో ఎనర్జీ ఇంకొంచెం పెంచడానికి కొంతమంది స్పెషల్ గెస్ట్లు ఇక్కడికి రాబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద స్లమ్ డాగ్ హస్బెండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆలచిగని పెళ్ళి ఇక పాషి గుట్టలొల్లే ఆలచిగని పెళ్ళి నువ్వు మర్ఫా కొట్టర మళ్ళీ ఆలచిగని పెళ్ళి నువ్వు కచ్చా కొట్టర ఢిల్లీ ఆడి నుంచి ఈడి కల్లి ధుందాము గల్లి గల్లి ఆలచిగని పెళ్ళి నువ్వు హారతి పట్టు వినికి పెట్టర బొట్టు నువ్వు సెల్ ఫోన్ పట్టు ఒక సెల్ఫీ కొట్టు. నలుగురికి వెల్కమ్ టు సూపర్ క్వీన్. Thank you. ఆలచిగని పెళ్ళి నువ్వు మర్ఫా కొట్టర మళ్ళీ. సినిమా విషయాలు అసలు సినిమా గురించి కాసేపట్లో నేను అడిగి తెలుసుకుంటాను సార్. దానికంటే ముందు మా వాళ్ళ గురించి మీరు తెలుసుకోవాలి. క్వీన్స్ అంటున్నారు, క్వీన్స్ కనిపించట్లేదు అక్కడ. ఇవాళ డ్రామా థీమ్ అమ్మా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గెటప్ లో వచ్చారనమాట. వాళ్ళు ఏ గెటప్ లో ఉన్నారని ప్రేక్షకులు గుర్తించాలి. సో ఆ టెస్ట్ మీతోనే నేను మొదలు పెడతాను సార్. సరే ఫస్ట్ నుంచి వద్దాం. వెనక వరుసలో పైన ఏ గెటప్ అనుకుంటున్నారు? భీమ్లా నాయక్. రైట్ ఆన్సర్. రెండో వరుసలో లిఖిత. ఇప్పుడు ఇది సార్ పరీక్ష అంటే. రమాజీ గారు మీకే సార్ ఈ టాస్క్. చూసారా? బిడ్డ ఇది నా అడ్డ. ఏంటి కామెడీయా దాదాగిరియా? ఏంటి కామెడీయా దాదాగిరియా? దొబ్బేస్తున్నారా? మీరు దొబ్బేస్తున్నారు, మేం కాదమ్మా. ఏం డైలాగు? దేశముదురులో అల్లు అర్జున్ గారి వాయిస్ అంట. ముందు చెప్పాలి కదా మాకు. ఇప్పుడు చూడండి సార్ అసలైన టాస్క్ మీకు. అమ్మా మోనికా, మీకు ఏమేం గుర్తొస్తున్నాయి చెప్పండి సార్. అందరూ లుంగిలు వేసుకున్నారు, అదే కష్టమైపోతుంది. ఆ హీరో తెలుగులో తమిళ్లో రెండిట్లో ఫేమస్. ఖైదీ. కార్తీ గారు ఒకవేళ పుష్పలో పాట పాడితే తెలియదు నాకంటే ప్రిపేర్ అవ్వాలి కొంచెం. ఎవర్రా మీరంతా? తారైతే అందరిది ఓకే కానీ లాస్ట్దే తలేరమైంది ఎవరా అని వెయిట్ చేస్తారు సార్. ట్రిపుల్ అనిపిస్తున్నాడు. దొంగి దొంగి నక్కి నక్కి తొక్కుకుంటూ పోవాలి, ఎదురు వచ్చిన వాళ్ళు వేసుకుంటూ పోవాలి. మీరు ఒక్కసారి చెప్పరా ఆవిడ ఏం చెప్పారు? ట్రిపుల్ ఆర్ జపనీస్ లో రిలీజ్ అయింది. సో ఫాదర్ అండ్ సన్ కాంబినేషన్. సో ఫస్ట్ మూవీ కంటే ఈసారి ధైర్యం ఎక్కువ వచ్చిందా లేకపోతే ఇంట్లో ఉన్నట్టే డాడీ ఉన్నారా సార్? లేదు, ఇంకా భయం వచ్చింది. ఫస్ట్ మూవీ నేను భయపడ్డాను, సెకండ్ మూవీలో. ఎందుకు సార్ మీరెందుకు? ఈ ప్రశ్న మీకే, మీరెందుకు భయపడ్డారు?
నాకన్నా బాగా చేసాడని భయపడిపోయా. గ్రేట్ టీమ్ అండ్ మా రాజు కూడా వచ్చాడు కాబట్టి మీరు సరదాగా అలా కూర్చుని మా వాళ్ళు ఆడే టాస్క్లు చూడాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజు మన క్వీన్స్ అందరిని ఇన్స్పైర్ చేయడానికి, ఈ షో చూస్తున్న ఎంతో మంది క్వీన్స్ ని ఇన్స్పైర్ చేయడానికి ఇక్కడికి ఒక సూపర్ క్వీన్ రాబోతున్నారు. ఒక ఇండియన్ నేవీలోనే ఓ అద్భుతమైన పొజిషన్ లో ఉన్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లెఫ్టినెంట్ కమాండర్ ఐశ్వర్య గారు ఆన్ స్టేజ్. వెల్కమ్ టు అవర్ సూపర్ క్వీన్ షో. మాకు నిజంగా చాలా ఆనందం మీరు ఈ షోకి రావడం. కొన్ని స్ట్రాంగ్ ప్రొఫెషన్స్ ఏమైనా పిక్ చేసుకుంటున్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే కొంచెం స్టీరియోటైప్ ని బ్రేక్ చేయడం చాలా మటుకు అడుగుతారు, ఇలా ఉండాలి ఆడపిల్ల, ఇలాంటి ప్రొఫెషన్స్ తీసుకోవాలి, ఇలా ఉండాలని. సో హౌ ఛాలెంజింగ్ ఇట్ వాజ్ మీరు ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకునే ముందు? ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఎలాంటి ప్రొఫెషన్స్ లో ఉండాలి, ఏం ఎడ్యుకేషన్ తీసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఇట్ ఈస్ ఆల్ డిసైడెడ్. ఆ విషయంలో నేను చాలా ఫార్చునేట్ ఉన్నాను. ఓపెన్ మైండెడ్ పేరెంట్స్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఏం చేయాలన్నా నీ ఇష్టం, చూజ్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషన్ అని అన్నారు. ఐ డిసైడెడ్ దాట్ ఐ వాంటెడ్ టు జాయిన్ ఇండియన్ నేవీ. నేవీలో కూడా చూస్తే ద రేషియో బిట్వీన్ మెన్ అండ్ విమెన్ ఇట్స్ నాట్ ద సేమ్. విమెన్ హ్యావ్ టు గో వన్ స్టెప్ అహెడ్ టు ప్రూవ్ దట్ దే ఆర్ ఈక్వల్ టు మెన్. అట్లా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసుకుని ద కెరియర్ ఇన్ ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్గా ఐ కంప్లీటెడ్. 2021లో 10 years ఆఫ్ సర్వీస్, షార్ట్ సర్వీస్ ఫినిష్ చేశాక చాలా మటుకు చాలా అడ్వెంచర్స్ ఫేస్ చేయాలి, సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాలి. సో హౌ ఇస్ being a Navy officer? I was a technical officer with Indian Navy. Basic work వచ్చేసి warships ని, submarines ని design చేసి we look after the construction and maintenance of warships. But join అయ్యాక I realized that apart from doing the regular primary work, నేను ఏదైనా adventure or sport activity లో whichever I pick, I can take part in it. So అట్లా I came across a wonderful opportunity where Indian Navy was looking for a all women crew to go on an expedition around the world. ఒక 6 women officers from Indian Navy we got selected for the opportunity. 3 ఏళ్ళు ట్రైనింగ్ చేసిన తర్వాత we attempted this voyage. So 2017లో this mission was called Navika Sagar Parikrama, where 6 women officers from Indian Navy on a sailing boat, the boat that runs with the help of wind, we went all around the globe. Very challenging Pacific Ocean. Yeah. So చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చాయి. వి గాట్ ఇన్ టు హ్యూజ్ స్టార్మ్. అదంతా అయిన తర్వాత వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఇట్ ఇన్ 2018. First set of women officers from Indian Navy to be awarded a gallantry medal. I am the first and only women officers from the state of Telangana to be awarded a gallantry medal. థ్యాంక్ యూ అండి. నిజంగా చాలా చాలా హ్యాపీ మిమ్మల్ని ఇలా కలవడం. ఎంత స్ట్రాంగ్ విల్ పవర్ తో, డెడికేషన్ తో ఇలాంటి ఒక ప్రొఫెషన్ ని సక్సెస్ఫుల్లీ మీరు తీసుకున్నారు ఆ బాధ్యత అండ్ ఫినిష్ చేశారు కూడా. మన తెలుగు అమ్మాయి ఇలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడం అండ్ దట్ టు ద ఓన్లీ ఉమెన్. అండ్ ఆ ట్రిప్ కూడా ఇట్ ఈస్ వెరీ అడ్వెంచరస్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్. సో ఐ థింక్ ఈ స్టోరీయే కాదు, ఇలాంటివి ఎన్ని విన్నా ప్రతిసారి మా క్వీన్స్ కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. యంగ్ గా కనిపించు, యంగ్ గా ఆలోచించు అని మన ఆల్ న్యూస్ సంతూర్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ సాక్రిఫైజెస్ అండ్ బ్రేవరీకి సెల్యూట్ చేస్తూ మా తరఫు నుంచి కృతజ్ఞతతో ఒక చిన్న సత్కారం. So it's a small honor from Santur and thank you so much ma'am. Meri show ki raadam, మీ గురించి నీ విషయాలు మేము కూడా తెలుసుకోవడం. Thank you so much. Give it up for Aishwarya garu please. Thank you everybody. Thank you so much. సో ఇప్పుడు ఇద్దరు వస్తారు ఇక్కడికి. ఆ ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది సార్. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు ఏంటి అనేది మీరు డిసైడ్ చేస్తారు. టాస్క్ ఆడడానికి లెట్స్ వెల్కమ్ దసరా. గేమ్ ఏంటో తెలిస్తే అప్పుడు ఉంటుంది మీకు.
ప్రాపర్టీలు తీసుకురండి రా. మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే 300 సెకండ్స్ టైం ఉంది. 300 సెకండ్స్ టైంలో ఒకసారి గేమ్ స్టార్ట్ అయ్యాక చేతులు వాడకుండా, ఈ గేమ్ లో చేతులు వాడకూడదు అన్నగానే చేతులు ఎక్సర్సైజ్ చేస్తుంది ఆవిడ. చేతులు వాడకుండా నోట్తోనే బాటిల్ అందుకుని బాటిల్ ఫినిష్ చేసి మళ్ళీ ఖాళీ బాటిల్ అక్కడ పెట్టేస్తారు. నెక్స్ట్ బాటిల్ తీసుకుంటారు. ఇలా 300 సెకండ్స్ లో ఎవరైతే ఎక్కువ బాటిల్ ఫినిష్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ గెలుస్తారు. అది కరెక్ట్ గా ఫినిష్ చేశారా, సగం కింద పడేశారా, మధ్యలో ఇంకేం చేశారో మా నాయ నిర్ణేతలు చూసి డిసైడ్ చేస్తారు. రెడీ, టైమర్ ఆన్ స్క్రీన్, హ్యాండ్స్ బ్యాక్, 3, 2, 1. పడిపోయారు. అదే ఆవకాయ బద్దాలని లేకపోతే కాస్త దేనిపావా? బ్రీత్ బ్రీత్ బ్రీత్. లైట్స్ డౌన్, లైట్స్ డౌన్. అసలు ఏమీ తెలియని అమాయకుల్లాగా ఎలాంటి ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. ఇన్ని లీటర్లు తాగారా ఒకేసారి? అది తాగిన తర్వాత కూడా ఇంత క్యాజువల్ గా ఎలా ఉన్నారు మీరు? బట్ ఫ్యాంటాస్టిక్ జాబ్, సూపర్ సార్. చాలా దగ్గర నుంచి ఘోరాలు నేరాలు చూశారు మీరు. మాకంటే చాలా కష్టం అయితే, వాళ్ళకి అలవాటే కాబట్టి. ఐ మీన్ యాపిల్ జ్యూస్ షూటింగ్ లో ఎక్కువ తాగుతారు కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ 2, అక్కడ 3. ఓకే, బట్ ఇద్దరికి యాక్చువల్ నేనైతే ఇద్దరికి ఈక్వల్ గా ఇచ్చామండి. అంత స్ట్రగుల్ అయ్యారు. ఇక్కడే విన్నర్ కనబడుతుంది కదా. యాదం రాజురా, నీకోసం వచ్చాడు పాపం. ఒకటి మిగిలిపోయింది ఎక్స్ట్రా అని చెప్పి. నీకు అటు సైడ్ కూడా కాంపిటీషన్ ఎవరు కావాలా మీ టీం నుంచి? ఎవరు కావాలి? 3, 2, 1, go. ఇక్కడ అయిపోయింది. అయినా సరే ఆయన తాగుతుంటే మీరు ఇళ్ళ కొడుతుంటే లోపల మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అంటున్నాడు. అది అందులో వేరేది కలుపుంటే ఫాస్ట్ గా తాగేవాడు. తాగుతుంటే బేకులు వచ్చేస్తున్నాయి. నువ్వు ఇన్ని కబుర్లు చెప్తున్నావు. మీ అంతా మీరు ఇంతే ఉన్నారు. వీడియో ఆయన చూడు ఒకసారి పద్ధతిగా ఫినిష్ చేసి ఖాళీ చేశారండి. టేబుల్ మీద కూడా ఏం ఉంచలేదు. మళ్ళీ డ్రింకింగ్ సెషన్ అలానే ఉండాలి కదా.
దీనికంటే ఒక పద్ధతి ఉంటుంది, దీనికంటే ఒక విజన్ ఉంటుంది. బ్రహ్మాజీ గారు ఏమంటారు సార్? నాకు ఓన్లీ యాపిల్ జ్యూస్ పడదు. ఎవరు హీరోయిన్ గారు తాగుతారా? అవును మళ్ళా మరి చెప్పాలి కదా. తాగుర్రి. రెడీ 3, 2, 1 గో. సూపర్. మాతో తాగిచ్చారు, హోస్ట్ గా మీరు కూడా తాగాలి. నేను హోస్ట్ గా ఇప్పుడు తాగానంటే మొత్తం గోస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఎపిసోడ్ అంతా రన్ చేయాలి కదా, లేకపోతే హంబీ బాగేంగే ఎందుకని కష్టాలు మనకి. బట్ వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. Slumdog Husband team on stage please. మొన్న మెంటూ చూశాను, ఇప్పుడు Slumdog Husband. అసలు కథలు టైటిల్ మీకెందుకు వస్తున్నాయి? ఇది మా యూనిక్ పాయింట్. జాతకాలు కుదరకపోయినా, లేకపోతే జాతకాలు లేకపోయినా, లేకపోతే ముందు ఒక చెట్టుకి తాళి కడతారు, కుక్కను పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది. ఓ వండర్ఫుల్, సూపర్. ఇప్పుడు లవర్స్ అన్నాక రాత్రులు ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. రాత్రి ఏం మాట్లాడుకుంటారు అంతసేపు? నాకు అదే అర్థం కాదన్నా. పెట్టే అమ్మా అంటే మాట్లాడవను. నువ్వే చెప్పు నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఎన్ని సంవత్సరాలు ప్రేమిస్తారన్న ఒకదాన్ని? అదే ఒక. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీ నలుగురికి. అండ్ మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్. అతి త్వరలో థియేటర్ లో రిలీజ్ అవబోతోంది Slumdog Husband. తప్పకుండా అందరూ చూసి ఎంటర్టైన్ అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. అసలు మీరు ఆడుతున్న టాస్కులు చూసి వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు, ఏంటి ఇలాంటి గేమ్స్ ఆడగలరా అని. ఇంక ఇదేం చూసారు సార్? నెక్స్ట్ చూడండి, ఇంకా షాకింగ్ అండ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది మీకు. ఈసారి ఆడడానికి అఖండ అండ్ భీమ్లా నాయక్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ టాస్క్ ఏంటంటే ఇప్పుడు మీరిద్దరు డైలాగ్స్ వార్ చేస్తారు. డైలాగ్ అయితే ఓకే, కామెడీ అంటేనే కష్టం. డైలాగ్ చెప్పు. చూడు, చూస్తున్నాం. ఒక వైపే చూడు, ఓహో, రెండో వైపు చూడాలనుకోకు. నాకు కొంచెం తెక్కుంది, దానికి లెక్క ఉంది. డైలాగ్ వారు చెప్పండి. మొక్కలు ఎలా వెళ్తారేంటి? సో ఇలాంటి పెడితే ఏం జరుగుతాయి అని చెప్పడానికి శాంపుల్ ఇది. రాయలు కొడతారు, గట్టి కొడతారు. సో ఇలాంటి దారుణాలు కాకుండా ఈసారి నిజంగానే టాస్క్ చెప్తాం. ప్రాపర్టీ ప్లీజ్. అయ్యా పిల్లలు ఏడుస్తున్నారు చిచ్చుపుట్టు కోసం. చిచ్చుపుట్టు వేయచ్చు కదా. ఇంటికి నాకు వస్తుంది, నేను ఎత్తలేనది. సో మీరు ఇప్పుడు ఈ సిలిండర్ లో గ్యాస్ బయటికి తీసి ఒక గిన్నె ఇస్తాం. గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేస్తారు, అందులో లైట్ గా గ్యాస్ తీసుకుని ఇలా తీసి ఇందులో వేస్తూ ఉంటారు. ఈ గ్యాసేనా? ఇప్పుడు దీన్ని లిఫ్ట్ చేసి రెండు చేతులతో ఇలా పట్టుకుని తల పైన సిలిండర్ పట్టుని ఉంటారు. అది తల మీద టచ్ కాకూడదు, గాల్లో ఉండాలి. ఇలా ఇలా పట్టు. ఆవిడ ఎత్తి దింపేసరికి సిలిండర్ హైట్ ఆవిడ హైట్ ఒకే టైప్ అది. మళ్ళీ 3, 2, 1 go. పవిత్ర పైకి ఝాన్సీ కమ్ ఆన్. ఝాన్సీ కాన్సంట్రేట్. కమ్ ఆన్. కాన్సంట్రేట్ కవి. బ్యూటిఫుల్ పవిత్ర, బ్యూటిఫుల్.
తగిలింది ఆల్రెడీ. నీతో 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 ఓకేనా పవిత్ర? పవిత్ర కొంచెం వెనకెళ్ళు వెనకెళ్ళు. వద్దు వద్దు. వెళ్ళాలి సూపర్. ఈ సీజన్ మొత్తంలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ టాస్క్లు ఇవన్నీ ఇప్పటివరకు ఆడిన టాస్క్లన్నీ వాటిలన్నిటిని చాలా స్పోర్టివ్ గా అన్నిటిని అటెంప్ట్ చేశారు అండ్ టాస్క్లు అన్నిటిని ఫినిష్ చేస్తున్నారు మీరు. ఫ్యాంటాస్టిక్ సూపర్. ఇంత వెయిట్ ఇంతసేపు హోల్డ్ చేసి పట్టుకోవడం చాలా చాలా టఫ్. అండ్ ఫైనల్లీ లాస్ట్ లో పవిత్ర మీరు ముందు కింద పెట్టారు కాబట్టి ఈ టాస్క్ లో ఝాన్సీ యు ఆర్ ద విన్నర్. బట్ వెల్ ప్లేడ్ గర్ల్స్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మా 10 మంది సూపర్ క్వీన్స్ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు ఇవాళ. అటు గ్రేస్ కవర్ చేశారు, ఈసారి మీ బలం చూపించారు కాబట్టి మీలోంచి కొంతమందికి కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఈ రోజు జరిగిన ఈ టాస్క్లు అన్ని చూసిన తర్వాత ఈ 10 మంది క్వీన్స్ లోంచి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే కి డెన్వర్ డియోడ్రెంట్స్ వారి తరఫు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంది. అండ్ ద విన్నర్ ఇస్ మోనికా గారు ఆన్ స్టేజ్. డెన్వర్ డియోడ్రెంట్స్ వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. డెన్వర్ డియోడ్రెంట్స్, ద రియల్ సెంట్ ఆఫ్ సక్సెస్. ఓకే, సో స్ట్రాంగ్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే గెలుచుకున్న వారికి మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్ వారి తరఫు నుంచి 10,000 రూపీస్ గిఫ్ట్ చెక్ ఉంది. అండ్ ఈ గిఫ్ట్ చెక్ గెలుచుకున్న వాళ్ళు ఝాన్సీ గారు రండి. మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్, తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం. ఎంటర్టైనర్ ఆఫ్ ది డే కి మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్ వారి తరఫు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంది. సో నిఖిల్ గారు మీ చేతుల మీదుగా అందజేయవలసిన కోరుతున్నాం. సో మీ చేతుల మీదుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఇస్తున్నారు. పవిత్ర గారు రండి. మై డాక్టర్ హెడేక్ రోల్ ఆన్, ఈ తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం. ఓ సారీ ఈ ట్యాగ్ దీంద్రా మీ వైపు చూపించాను. సారీ. వెల్ డన్, సూపర్. స్మార్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది డే కి సంగీత మొబైల్స్ వారి తరఫు నుంచి ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్. అండ్ గెలుచుకున్న వాళ్ళు విద్యులేఖ. కమ్ ఆన్, కంగ్రాచులేషన్స్. సంగీత మొబైల్స్ వారి తరఫు నుంచి ఒక స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నారు. సంగీత మొబైల్స్ ₹1 మార్జిన్ యానివర్సరీ సేల్ ఇస్ ఆన్. మీ ఫోన్ మా డబ్బుతో. yes, well done, well played. and I request everybody on stage please. then ఈ రోజు కూడా మా వాళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ బ్రదర్, థ్యాంక్స్ a lot. ఆల్వేస్ మీరు వచ్చినప్పుడు ఎనర్జీ is always there. థ్యాంక్ యూ జీ తెలుగు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే సండే కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు సైనింగ్ ఆఫ్.